beautiful, colorful house. What is the specialty in this house? Special. దీని ద్వారా మనం సెకండ్కి ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుందో దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ తెలుసుకుంటాము. ఓకే, మీ ఇంటర్వ్యూతో వస్తుంది. మనం మీటర్ చూసాం కదా, మీటర్ కన్నా ఇంకా తక్కువ డిస్టెన్స్ మీద పెట్టాలంటే వెన్నెల క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తాం. ఏం చేస్తున్నాం మనం? చాక్లెట్ తిన్న తర్వాత ఏం చేస్తున్నాం? Bad conductor, in which current will not pass. Next, good conductor. Solar system. Smallest planet is which planet have more than BPAP ఎలా అవుతుంది? సో ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి మనం హాజరయ్యాము. పెట్టాము. ఇప్పుడు చూసారా మీరు ఎంతమంది అన్నా? చూసారా బయట ఇక్కడ ఎగ్జిబిషన్ చూసారా? అంటే మీ పిల్లలకి ఇంకా సైన్స్ ఏమేమి చెప్తున్నారు, మీ పిల్లలు తయారు చేసిన ఏమైనా ఉంటే పెట్టమన్నాము. బట్ ఇంకా బాగా పెట్టాలి. హెచ్ఎం గారు ఓకే, ఇంకా ఏమైనా ఇబ్బంది ఉందారా? బాగుంది కదా? బాగుంది. సో చేసినటువంటి మన పిల్లల గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక పెద్దలందరికీ, తర్వాత శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత. Command. Position. Middle punch. Left. Face punch. Left. Lower punch. Left. Position. Middle kick. Face kick. Lower kick. విద్య గురించి చెప్తున్నాను. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు రూపొందించారు. ఇది ఎస్ పరిమిత, సి భావన, ఎం ప్రణతి. ఓకే, ఏమి సరే కానీ పోయేసేసి ఇంట్లో సామాన్లు కడిగేది, వంట చేసేది, అన్నీ చేసేది నేర్చుకో. మీ మేడం మీ చిట్కి మాటకి ఇంట్లో పిలుచుకొని రావద్దు, సరేనా? సరే. దీని కథ చూడండి, దీని కథ చూడండి. అమ్మాయికి పెళ్లి చేస్తున్నారంట. అవును మేడం. ఎందుకమ్మా బాల్య వివాహాలు చేయకూడదు కదా? నా తమ్ముడు మైలు సంపాదిస్తాడు మేడం, నా కూతురిని బాగా చూసుకుంటాడు, దానిపని చేస్తాను మేడం. పెద్దయ్యాక చూడండి ఫస్ట్. చేయకూడదు. ఏమో మేడం, మాకు అవన్నీ తెలియదు. మేము బాల్య వివాహాలు చేసుకొని ఇప్పుడు అంతా బాగున్నాం మేడం. సరేలేమ్మా, నీ ఇష్టం. సరే మేడం. స్కూల్లో అమ్మకి పోయి చెప్తావా? నేను ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా. విన్నవా? చెప్పుకోకుండా ఏం తెలియట్లే. స్కూల్కి అందరూ ఫ్రెండ్స్
వదినా. ఏం లేదన్నా, ఇంకే పెళ్లి టైం దగ్గర పడింది కదా, అవును వదినా. దానికనేసి పెళ్లి పత్రికలు అన్నీ ఇచ్చేసేద్దామని చెప్పేసి అందుకని పదం వదినా. పదం. సరే నువ్వు వెళ్ళి చీర కట్టుకొని రాపో. ఇంత పెద్ద గాడిలో చీర కట్టుకొని రాదా నీకు? సరే పద. చెయ్యగలమ్మా ఇది. మేడం మీరు ఎందుకు మేడం అన్నిటికీ గడ్డం పట్టగలరు? ఇది చేసేది మీకు తప్పు కదా. మాకు ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు ఏమైనా తెలిసినా? ఆడపిల్లల్ని పెంచాలంటే ఈ కాలంలో చాలా కష్టం అయిపోతుంది. మేము పెళ్లి చేసేస్తాం అంతే మేడం, మీరు మాకేం చెప్పవద్దండి. అయినా నీకు బుద్ధి లేదు. నేను వద్దా వస్తున్నా ఆగమ్మా. చెప్పండి మేడం మీలా కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేయండి అందరూ. సరే రండి. భలే ముచ్చటైన జంట కదన్నా? సరే పంతులమ్మ రామ్మ. మంగళం తంతున మంగళం తంతున ఆపండి. ఫస్ట్ బయట పదండి. నేను పోలీసు. పోలీసా? అయ్యా చెప్పండి అయ్యా, ఏమి కావాలయ్యా? నీ వయసు ఎంతమ్మా? 14 years. ఎందుకు ఆ అమ్మాయి బాల్య వివాహం చేస్తున్నారు? సార్ అది ఏంటో చెప్పమ్మా. అది నా కూతురు, నాకు హెల్త్ బాగాలేదు సార్, దానికనేసి నా కూతురు పెళ్లి చేసేస్తాం సార్. యారంటే మేము చూసుకునే అయ్యలేదు, ఆడపిల్లల్ని పెంచే అయ్యలేదు. ఈ కాలంలో అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయి సార్ ఆడపిల్లల మీద, దానికి మేము పెళ్లి చేస్తాం సార్. ప్లీజ్ సార్ దీనికి అడ్డు పడవద్దండి సార్, ప్లీజ్ సార్. ఇంత చిన్న అమ్మాయికి పెళ్లి చేస్తే ఎట్లమ్మా? మీరు చదువుకుంటున్న అమ్మాయికి. సరే సార్ తప్పు అయిపోయింది. అందులో మీరు దానికి ఏమవుతారమ్మా? నేను వాళ్ళ అమ్మను సార్. నువ్వు పేరేంటి? శ్రావణి. నువ్వేమైతావు తనకు? నువ్వేమవుతావు? నీకు తెలియదమ్మా బాల్య వివాహాలు చేయకూడదని? సార్ మా పాప సార్ మేము అంటే ఏమి? మీ పాప అంటే ఆ పాప చదువుకుంటున్న పాపకు పెళ్లి చేస్తే ఆ పాప జీవితం నాశనం కాదా? ఏమో సార్, ఇది ఒకసారి మేము పెళ్లి చేసుకుంటాం సార్, ప్లీజ్ సార్. పెళ్లి లేదు ఏంటి లేదు, అందరూ పోలీస్ స్టేషన్కి నడండి. మరి నా పెళ్ళి? నేను పోలీస్ స్టేషన్లో చేస్తా పదా నీకు పెళ్లి. సార్ 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 తప్పు అయిపోయింది సార్, ఇది ఒకసారి ఇసి పెట్టండి సార్, ప్లీజ్ సార్. లేదు ఏమీ లేదు. ఇదో ఉమెన్ హెల్ప్ లైన్ అమ్మాయి, ఆ అమ్మాయిని వెళ్ళి బాగా చదివించు. ఏం సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అరెస్ట్ చేయొద్దండి సార్. మీరందరూ పోలీస్ స్టేషన్ పదండి, కేసు ఫైల్ చేస్తాం. మేమే తప్పు చేశాం సార్. చిన్నపిల్లకు పెళ్లి చేస్తే ఎట్లా అమ్మా? మీకు తెలియదా చిన్నపిల్లకు పెళ్లి చేయకూడదని? తప్పు అయిపోయింది సార్, సారీ. మీరందరూ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు రావాల్సిందే, పదండి. బాల్య వివాహాలు అనేది ఎక్కువ చేయకూడదు. వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా వికలాంగులై పుట్టడం అట్లా ఎక్కువ అవుతుంది. వాళ్ళకి కుటుంబ పోషణ కూడా కష్టం అవుతుంది. కాబట్టి పెళ్లి పెద్దలకు అక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష ఉంటుంది. పండితులు పెళ్లి చేసేదానికి వచ్చిన వాళ్ళకు కూడా అట్లీస్ట్ పెళ్లి చూసేదానికి వచ్చిన వాళ్ళకి కూడా తప్పే. వంట చేయడానికి వచ్చిన అసలు ఎవరైనా సరే పోలీసు అరెస్ట్ చేస్తారు. కాబట్టి బాల్య వివాహాన్ని ఆపండి, బాల్య వివాహాలకు చేయకండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. Thank you so much, sir. PTM 3.0 కార్యక్రమానికి సభాధ్యక్షుడు అయినటువంటి మన హెచ్ఎం గిరి గారు అండ్ ఎస్ఎంసి చైర్మన్ సోము గారు, మండల స్పెషల్ ఆఫీసర్ సుదర్శన్ గారు, తహసీల్దార్ సౌజన్య లక్ష్మి గారు, ఎంపీడీఓ నరసింహమూర్తి గారు అండ్ ఎంఈఓ నాగరాజ్ గారు
పుల్లాయప్ప గారు అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ నమస్కారం. అండ్ రాకింగ్ షైనింగ్ స్టార్స్ అనేటువంటి విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు. నీలం సంజీవ్ రెడ్డి ఓరియంటల్ ఉన్నత పాఠశాల కార్యక్రమంలో లేపాక్షి మండలంలో ఈరోజు మనం మెగా పేటిఎం 3.0లో పాల్గొంటున్నాం. మన జిల్లాలో గవర్నమెంట్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ రకరకాల మేనేజ్మెంట్ స్కూల్స్ అదేవిధంగా కాలేజీల్లో అన్నీ కలిపి ఈరోజు 2553 స్కూల్స్లో మెగా పేటిఎం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించబడుతుంది. సుమారుగా 2,65,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు ఈ స్కూల్స్లో. అండ్ ఒక 12,500 మంది దాకా టీచర్స్ వీళ్ళకి బోధన చేస్తున్నారు. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా 672 మెంబర్స్ ఉన్నారు. సో ఒక మంచి పండుగ వాతావరణంలో మనం అందరూ కూడా ఈరోజు సమావేశమయ్యాం. ఇందాకే మన ఒక విద్యార్థి పాడారు భలే మంచి రోజు అని చెప్పి. ఇవాళ చాలా భలే మంచి రోజుగానే ఉంది. ఎందుకంటే మేము ఉపన్యాసాలు ఇచ్చినంతసేపు పిల్లల్లో పెద్ద ఉత్సాహం లేదు. ఎప్పుడైతే పిల్లల్లోనే పద్యాలు పాడారో, పాటలు పాడారో, డ్యాన్స్ వేశారు, నాటిక వేశారు, అది చూడగానే పిల్లలందరిలో చాలా ఉత్సాహం కనబడింది. ఆ ఉత్సాహం తీసుకురావడానికి కొంచెం వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేశాము. అండ్ ఎవరైతే ఇందాక స్టేజ్ దగ్గర పర్ఫామ్ చేస్తారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాఆర్డినరీ. ఎస్పెషల్లీ ఆ బాల్య వివాహాలు కిట్ చేసిన ఆ పాప అయితే తల్లి నమస్కారం అన్నట్టుగా ఉంది. ఆటలో తల్లిలా ఉన్నారు ఆవిడెవరమ్మా ఆ పాప? అమృత అయితే చాలా బాగా వినాలి. నేను ఇందాకే చెప్పారు ఎవరో నా గురించి, నేను టీచర్గా కూడా పనిచేశాను. నేను టీచర్గా పనిచేసినప్పుడు పిల్లల అటెన్షన్ నా వైపు లేకపోతే ఏం చేశామని లోగో